ఆయన కన్నా పైన ఎవరుంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు. ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాళ్ళ ఉంటుందో తెర తీస్తారు, ఎదురుకుండా గోడకి మారేడుదలాలు వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటి నాకేం కనపడలేదు, కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం అది, అక్కడ ఏమి ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే, అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో, దూర్జడికి కనబడ్డట్టు ఉదయగ్రామము పానబట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనపడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి? కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అంటే అనంతం, ఆయన కానిది లేదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆజ్యములు. యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు. అదిగో ఆ తత్వం కింద ఆకాశ స్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం. అది చిదంబర రహస్యం అంటుంటారు. అందుకని చిత్ అంబరం ఏదో భయంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారి అమ్మాయి ఎక్కడు ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు. అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు. స్వామి నువ్వు మమ్మల్ని మోహపెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, నాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా. ఇంకొక మాట చెప్పండి, దర్శనాద బ్రదరసి, మాకు సాధ్యం కాదు, ఇంకొక మాట ఏమైనా చెప్పండి, అనుగ్రహించండి. సరే, జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు. ఇది మరీ అన్యాయం. నేను మా అమ్మ కడుపులో ఉంటాను, మా అమ్మ నన్ను ఎక్కడ కంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారూరులో కంటుందో, లేకపోతే తయారుపేటలో కంటుందో, ఏలూరులో కంటుందో, జాలిపూడిలో కంటుందో, విశాఖపట్నంలో కంటుందో, కాకినాడలో కంటుందో నాకేం తెలుసు? అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది. ఒకవేళ అది ఏ పల్లెటూరు అయి కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు పురుడు. ఏం చెప్పగలం? అందుకని ఇదేం మాట స్వామి, నువ్వు కరుణామయుడు అని నమ్ముకుని మేమొస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే ఏమిటి? నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది? ఆ కటిక చీకట్లో అమ్మ కడుపులో పడుకుని కుదరదు. ఇంకొక మాట చెప్తా. సరే, జననాత్ కమలాలయే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోతావా అని చెప్పించాడు. పోని కాశ్యాంతు మరణాన్ముక్తి, బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా, సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయి కాశీ వెళ్ళిపో, ఇంకా నాకేం లేవు, నీ చేయవలసినవన్నీ చేసేసా, చెప్పులు ఇప్పేశా, ఇంకా నాకేం బెంగలేదు, మనవాళ్ళు కొడుకు చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది, హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా, ఎప్పుడప్పుడు ఊపిరైపో. ఏమవుతుంది కాశీ ఉంటే అంటే? రామకృష్ణ పరమహంస దివ్య దర్శనం చేశారు. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది. నమస్కారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు. ఆయన నామమే తారక నామం. ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు. అందుకని ఏం చేస్తాడు? ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు. అది ఎలా అంటే, ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు
ఇంకా ఊపిరందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుర్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నీవులు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశములరించునప్పుడు కాశీ. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో, మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం. మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందింబును నరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే